హాయ్ మామ. టుడే టాపిక్ ఏంటంటే, మనం ఎప్పుడైతే డౌన్లో ఉన్నప్పుడు మనల్ని అప్పు చేస్తారో, మనం ఎప్పుడైతే అప్పులో ఉంటామో అప్పుడు డౌన్ చేస్తారో వాళ్ళ టాపిక్ అన్నమాట. అదే మన ఫ్రెండ్స్. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫ్రెండ్స్. ముందుగా ఈ స్క్రిప్ట్‌లోని పాత్రలు, సన్నివేశాలు అన్నీ కల్పితాలు అస్సలు కావు. అన్నీ రియల్ లైఫ్‌లో జరిగినటివే నాయే చెప్తానన్నమాట. ఈ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫ్రెండ్‌లో ఫస్ట్ టైప్ వచ్చేసి కట్టప్ప జాతి ఫ్రెండ్. ఈ కట్టప్ప జాతి ఫ్రెండ్ అనే ఓడికి ఎలా అంటే, ఆడు నా బెస్ట్ ఫ్రెండే. నా బెస్ట్ ఫ్రెండే. ఆడికి నాకు గత జన్మలో, ఐ మీన్ పాతకాలంలో, ఎప్పుడు నాకు వాడికి గొడవలు లేవు, పాత కక్షలు లేవు. వాడికి నా మీద ఏం లేదు, నాకు వాడి మీద ఏం లేదు. కానీ ఆడు ఎలా ఉంటాడంటే, ఈ కట్టప్ప జాతి ఫ్రెండ్స్ని ఎలా కనిపెట్టాలి అంటే చెప్తా. ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఏదైనా మంచి జాబ్ వచ్చిందనుకో, ఆడు తట్టుకోలేడు. ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఏదైనా ఒక మంచి అమ్మాయి పడిందనుకో, ఆడు తట్టుకోలేడు. మళ్ళీ ఆడు నా బెస్ట్ ఫ్రెండే. నాకు ఆడు బెస్ట్ ఫ్రెండే, ఆడికి నా బెస్ట్ ఫ్రెండే. కానీ ఈడు తట్టుకోలేడు. దానికి రీజన్ ఏందో తెలియదు. ఇలాంటి వాళ్ళని కట్టప్ప జాతి ఫ్రెండ్ అంటారన్నమాట. వీడికి మామూలుగా ఈ కట్టప్ప జాతి ఫ్రెండ్ వాడికి ఒక మైండ్లో ఒక థాట్ ఉంటుంది అన్నమాట. ఏంటంటే, ఈరోజు నేను చూసేసరికి మా ఫ్రెండ్ గాడు ఏడుస్తూ ఉండాలి అనుకున్నప్పుడు నేను ఏడుస్తూ ఉండాలి ఆ టయానికి వాడు చూడగానే. లేదు, ఈరోజు మా ఫ్రెండ్ నేను చూడగానే వాడు నవ్వుతూ ఉండాలి అనుకున్నప్పుడు నేను నవ్వుతూ ఉండాలి అప్పుడు. లేదు, ఆడు నవ్వుతూ ఉండాలనుకున్నప్పుడు నేను ఏడుస్తూ ఉండి, వాడు ఏడుస్తూ ఉండాలనుకున్నప్పుడు నేను నవ్వుతా ఉన్నాను. వీడు తట్టుకోలేడు. ఎందుకంటే వీడి ఎక్స్పెక్టేషన్కి మించి నేనున్నా. వీడి ఫ్రెండా, నేను వీడి సెటప్పా నాకు అర్థం కాదు ఆ టైంలో. అప్పుడు వీడు ఒక ఎక్స్ప్రెషన్ ఇస్తాడనమాట. ఏదో చేతబడి చేసేవాడిని ఎత్తుకొచ్చి రాత్రి బొడ్డికి రమ్మంటే ఇచ్చినట్టు ఇస్తాడు ఎక్స్ప్రెషన్. కట్టప్ప జాతి. సెకండ్ వచ్చేసి అమ్మాయిలు పిచ్చోడు. ఖచ్చితంగా ఖచ్చితంగా ప్రతి బ్యాచ్లో ఉంటాడు. అమ్మాయిలు పిచ్చోడు అంటేనే ఆల్మోస్ట్ మనకు ట్రిగర్ అయిపోతుంది. ఈడే మనోడే అనేసి అని చెప్పని కదా. అలాంటుడు మా దాంట్లో ఒకడు ఉన్నాడు అన్నమాట. ఏంటంటే ఆడు యాక్చువల్గా ఆడు ఒక శిల్పాలు చెక్తారు కదా, రాళ్ళతో వీటితో చెక్కి కొట్టి ఒక శిల్పం చెక్తారు కదా, ఒక అందమైన శిల్పాలని వీటిని తయారు చేయడం. వీటిల్లో ఉండాల్సిన పర్సన్ అన్నమాట ఇతను, మా ఫ్రెండ్ గాడు. ఆ యొక్క శిల్పి. ఎందుకు శిల్పి అంటున్నానంటే చెప్తా. మొన్న ఒకసారి మన ఆడు ఎప్పటి నుంచో అంతే. మొన్న ఒక రీసెంట్గా జరిగిన సిచ్యువేషన్ చెప్తా, అది బట్టి మీకు అర్థమైపోతుంది అన్నమాట. ఏంలే, మనం ఇప్పుడు ఒక అమ్మాయిని చూస్తే ఎట్లా చూస్తాం? నార్మల్గా ఒక అమ్మాయిలు పిచ్చోడు ఆడు తప్ప మనమైతే ఎట్లా చూస్తామంటే, చూస్తాం ఒక అమ్మాయిని, బాగుంది, వన్ టైప్ బాగుంది. సెకండ్ టైప్ బాల, రెండు, ఇంకా మించిపోతే యావరేజ్. మనకి మించిపోతే ఈ మూడు ఆప్షన్లు అన్నమాట. చీడికట్టు ఉండదు. అమ్మాయి అయితే చాలు, అమ్మాయి అంటేనే బాగుంటుంది. అదేదో సినిమాలో వాడు చెప్పినట్టు, ప్రకాష్ రాజ్ చెప్పినట్టు, మనుషులు మంచోళ్ళురా, మనుషులు అంటూనే మంచోళ్ళు అనేసి అంటారు కదా. అలాగా వీడికి అమ్మాయి మంచిదిరా, అమ్మాయి అంటేనే మంచిది. అందమైన అమ్మాయి, ఏ అమ్మాయి అయినా సరే అమ్మాయి అయితే చాలు మంచిది, అందమైంది, మంచి ఫిగరు, అలాంటిది అన్నమాట వీడికి అమ్మాయి అంటేనే. అదే ఎందుకు ఇలాగ అంటున్నా అంటే, ఒకరోజు నేను అడుగు వచ్చే ఉన్నాము, ఒక అమ్మాయి అట్ట పాస్ అయింది. నేను చూసి సైలెంట్ అయిపోయినాను అన్నమాట. ఆడు నన్ను పిలిచి అడుగుతున్నాడు అనమాట, మచ్చా అమ్మాయి చూడరా ఎట్టుంది అనేసి అని. నేనా ఏం లేదురా పర్లే అనేసి అని చెప్పాను. ఆడు లేదు బాగా చూడు అనేసి అన్నాడు. నేను బాగాలేదని ఆయన సెకండ్ టైం. ఫస్ట్ అయినా ఊడేదో చూస్తున్నాడు కావాలనుకుని యావరేజ్ అన్నా, సెకండ్ అయితే అసలు బాగాలేదని చెప్పాను. ఆడు మనకైతే జస్ట్ చూస్తాం, బాగాలేదంటే బాగాలేదు, ఏం బాగలేదు, ఎట్లా బాగలేదు అంత మనకి తెలియదు. ఈడు చెప్తున్నాడు అప్పుడు నన్ను పిలిచి, మచ్చా బాగా చూడు, ఆ పిల్ల ఐబ్రోస్ కానీ కరెక్ట్గా తీసుకొని కొంచెం లైట్గా లిప్స్టిక్ వేసి, ఆ డ్రెస్సు అది కాకుండా స్కిన్ టైట్ డ్రెస్ వేసుకొని మంచి టీషర్ట్ వేసుకునిందంటే ఆ పిల్లకి మించి ఫిగరే లేదురా అన్నాడు. నేను మనకి ఇంత తెలియదు, ఇంత ఐడియా లేదు మనకి.
ఒకవేళ ఆ అమ్మాయి అలాగ వచ్చుంటే నచ్చుంటుందేమో నాకు కూడా తెలియదు. కానీ ఇప్పటికైతే ఇప్పుడు ఆ యొక్క సినారియోలో ఆ అమ్మాయి వచ్చిన ప్రాసెస్ అయితే నాకు నచ్చలే. దానికని ఒకటి చూసినా నచ్చలేదని చెప్పాను. వీడట కాదు, వివరిస్తున్నాడు, వర్ణిస్తున్నాడు ప్రతిదీ. ఇట్లుంటే ఈ అమ్మాయి బాగుంటుంది అనేసి అని చెప్పాను. దీనికి మించి ఉంటారు. ఈ అమ్మాయి పిచ్చోళ్ళలో ఇంకొక టైప్ ఉన్నదన్నమాట. ఆ టైప్ ఏంటంటే, నా కొడుకులు ఫ్రెండ్ లవర్ కూడా లైన్ వేసే వాళ్ళు ఉంటారనమాట అమ్మాయి పిచ్చిలు. వీళ్ళకి ఏంది అమ్మాయి అయితే చాలు అట్లా ఆలోచిస్తారన్నమాట. ఇది కూడా ట్రూ ఇన్సిడెంట్ జరిగిందన్నమాట. ఏం జరిగిందంటే, ఒక జఫ్ఫాగాడు మా ఫ్రెండ్ ఉన్నాడన్నమాట. మా లవర్ వర్క్ చేసే దగ్గర పనిచేస్తాడు. అంటే సేమ్ ఇప్పుడు ఒక ప్లేస్ అది, అక్కడ పనిచేస్తారన్నమాట. ఆయన పనిచేస్తాడు. నేనేం చేసినానంటే ఓన్లీ ఆ అమ్మాయిని అక్కడ వదిలేసి వస్తున్నాను అన్నమాట. వస్తుంటే అక్కడ ఓన్లీ పర్మిషన్ లోపలికి అలో వచ్చేసి పాస్ ఉంటుంది కదా, ఏదో ఐడి కార్డు పాస్, వాళ్ళకి మాత్రమే పర్మిషన్ అన్నమాట. ఆ అమ్మాయి ఆడ దింపేయను, ఆ నుంచి నాకు అలో లేదు కాబట్టి సరే నువ్వు వెళ్ళిపో అని చెప్పని పంపించేసిన. టైం అయిపోతుంది, ఈమెకి షిఫ్ట్కి టైం అయిపోతుంది, గబగబని వెళ్ళిపోవాలి. సరే వెళ్తుంది. ఈడ నుంచి ఒక మినిమం 1/2 కిలోమీటర్ నడవాలన్నమాట. అయ్యో ఎట్లా వెళ్తుందో టైం అవుతుంది అని టెన్షన్ పడతాను నేను. టక్కన అదే టైంకి వచ్చినాడు మా అమ్మాయి పిచ్చి వాళ్ళ ఫ్రెండ్ వచ్చినాడు. నాకు ఈయన చూడగానే వద్దు, ఈ పిల్లలు నడిచిపోయి పడతా లేస్తా పోయినా పర్లేదు, కానీ వీడికి చెప్పి వీడి హెల్ప్ అడగక్కర్లేదు. వీడి మీద నాకు నమ్మకాలు లేవు, వీడి మీద నాకు నమ్మకాలు లేవు. సో దానికని నేనేమన్నానంటే, నాకు ముందు వాడే చూసి నన్ను ఆడ ఆపినాడు అన్నమాట. ఆపి ఏమచ్చా యారాయడు అనేసి అన్నాడు. నేను అడుగుని లేదురా ఇద్దరు మా లవర్ని వదిలేసేసి వచ్చినంటారా అనేసి అంటే, సరే మచ్చా అయితే నేను వెళ్తున్నాను, నాకు టైం అవుతుంది అనేసి అన్నాడు. నేను షాక్, ఏదో తేడా ఉంది సీనా అనుకుంటున్నాను నేను. సరే నేను వెళ్తాను అన్నాడు. సరే వెళ్ళరా అనేసి అని చెప్పి అన్నాడు. ఏం చెప్పలే, నేను ఎక్కించుకోమని చెప్పలా, ఏం చెప్పలా. సరే వెళ్ళరా అనేసి అని చెప్పన్నాను. వాడే నాకు ఒక పాయింట్ చెప్తున్నాడు అనమాట. ఏం పాయింట్ అంటే, మచ్చా అక్కడ మీ లవర్ పోతుంది, ఒకేలా నన్ను ఆపితే నేను ఎక్కించుకోను మచ్చా అన్నాడు. నేను షాక్, ఏంద్రా ఈడు ఎక్కించుకోను అన్నాడు అనేసి అని చెప్పాను. ఆడే చెప్తున్నాడు, మళ్ళీ ఎక్స్ప్లెనేషన్ కూడా ఆడే చెప్తున్నాడు. ఒకవేళ ఆపితే నేను ఎక్కించుకోలేను, ఎందుకంటే నాకు అర్జెంట్ పని ఉంది, పైగా మా ఫ్రెండ్ వాళ్ళ లవరు, నాకు పని ఉంది నేను వెళ్ళిపోతున్నా అనేసి అని చెప్పన్నాడు అన్నమాట. ఓ మనోళ్ళు ఏదో మార్పు వచ్చినట్టుంది కాబోలు అనుకుంటున్నా నేను. కట్ చేస్తే ఆడు వెళ్ళిపోయింది, అమ్మాయి డ్యూటీకి వెళ్ళిపోయింది. డ్యూటీ అయిపోయిన తర్వాత ఫోన్ చేసింది నాకు. ఫోన్ చేస్తే ఎట్లా వెళ్ళినావు పొద్దున అని అడిగినా నేను. డ్యూటీకి టైం అయిపోయింది కదా, గబగబని వెళ్ళినావా లేదా టైంకి అనేసి అని చెప్పని అడిగితే అప్పుడు చెప్తుంది, ఆ అన్న వచ్చినాడు కదా, ఆ అన్న తీసుకొచ్చి వదిలినాడు అనేసి అంటుంది. ఏ అన్న? మా అన్న ఆయన తీసుకొచ్చి వదిలినాడు అని. అప్పుడు నాకు అర్థం కాల, ఇదేంటి ఇడు అర్జెంటుగా వెళ్ళిపోవాలన్నాడు, అది అన్నాడు ఇది అన్నాడు, నేను ఎక్కించుకొని పోయి వదలలేను మచ్చా అనేసి అన్నాడు. నేను అడగకముందే ఓడి అన్నీ చెప్పినాడు కదా, మళ్ళీ ఎందుకు పోయి వదిలినాడు అనుకొని చూస్తే, అలా చేస్తారా ఇలాంటి అమ్మాయి పిచ్చి వాళ్ళు నా కొడుకులు అనుకున్నా నేను. అప్పుడు శుద్ధంగా ఇది అమ్మాయిలు పిచ్చి వాళ్ళు అంటే అని అర్థమైంది అన్నమాట నాకు. సెకండ్ టైప్ వాళ్ళు వీళ్ళు అన్నమాట. నెక్స్ట్ టైప్ ఆఫ్ ఫ్రెండ్ వచ్చేసి ఫస్ట్ బెంచ్ ఫ్రెండ్. ఈ ఫస్ట్ బెంచ్ ఫ్రెండ్ అనేవాడు ఎలా ఉంటాడంటే, బేసిక్గా వీళ్ళు చిన్నప్పటి నుంచి చదివి 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 చదివికి అంకితం అయిపోయి ఉంటారు అన్నమాట. అమ్మ మాట కాదనరు, నాన్న మాట కాదనరు, వాళ్ళు గీసిందే గీత, వాళ్ళు రాసిందే రాత అని ఎలా ఉంటారు అన్నమాట. ఎప్పటి వరకు? జస్ట్ వాళ్ళకి పెళ్ళి అయ్యేంత వరకు. మా బ్యాచ్లో కూడా ఉన్నారు అలాంటి ఫస్ట్ బెంచ్ వాళ్ళు. మనలాంటి బ్యాక్ బెంచ్ వాళ్ళతో కలిసి ఎలా ఉంటుందంటే, బొంగు కూడా మన మాట వినరు, అస్సలు వినరు మన మాట. మనం ఏం చెప్పినా వాడికంటే ఒక థియరీ ఉంటుంది, వాడికంటే ఒక ఫిజిక్స్ మ్యాథ్స్ కెమిస్ట్రీ అన్నీ ఉంటుంది అన్నమాట. అందుకని మన మాట వినడాడు, ఆడు ఫ్లోలో ఆడు ఉంటాడు. ఎందుకంటే వాడు ఫస్ట్ క్లాస్ స్టూడెంట్ కాబట్టి, ఫస్ట్ బెంచ్ వాడు. వీళ్ళు అమ్మని అనమాట స్ట్రిక్ట్గా వింటారు అనమాట. ఎప్పటి వరకు అంటే పెళ్ళి అయ్యేంత వరకు అనమాట. వీళ్ళని ఎలా ఫైండ్ అవుట్ చేయాలంటే, ఫస్ట్ బెంచ్ వాళ్ళు వీడు ఒక స్ట్రిక్ట్ వాడు అది ఇది అనేసి ఎట్లా ఫైండ్ చేయాలంటే, వీళ్ళు పెళ్ళి అయినా గమనించవచ్చు అన్నమాట వీళ్ళు. ఎందుకంటే ఇప్పుడు దాకా వీళ్ళు పర్ఫెక్ట్గా అమ్మ మాట కాదనుకుంటా, నాన్న మాట కాదనుకుంటూ ఉంటారు. పెళ్ళి అయిన వెంటనే ఇప్పుడు మనలాంటి వాళ్ళు అనుకో, మిడిల్ క్లాస్ వాళ్ళు, బ్యాక్ బెంచ్ వాళ్ళు, ఇలాంటి వాళ్ళు అనుకో, మనం ఆల్రెడీ
అన్నీ చేసి ఉంటాం, అన్నీ చేసి ఉంటాం, అమ్మాయిలు ఇక్కడ కిండలు తిరిగేసి ఉంటాం, అమ్మాయిలు ర్యాగింగ్ చేసి ఉంటాం, అన్నీ చేసి ఉంటాం. దానికని పెళ్ళైన తర్వాత కూడా పెద్దగా ఏం అనిపించదు మనకి. ఇప్పుడు ఎట్ట ఉంటాం అమ్మా నాన్నలతో, పెళ్ళైన తర్వాత కూడా అట్టే ఉంటాం. ఏమంటే ఏమి, సరే అంటే సరే, లేదంటే లేదు, ఇట్లుంటాం అన్నమాట మనం. కానీ ఊళ్ళో అట్టుంటారు. దొరక్క కరువులో ఉన్నోడికి దొరికినట్టు ఆడికి పెళ్ళి అవ్వగానే ఇంకా వైఫ్ ఇదిలో పడిపోతాడు అన్నమాట, అంతే. ఎందుకంటే అప్పుడు దాకా మనోడికి ఏం చూసున్నాడు అన్నమాట, దానికైనా అట్లా ఇదిలో పడిపోతాడు అన్నమాట. అప్పుడు సడన్గా అమ్మ నాయన మాట వినకుండా మా భార్య ఏదంటే అదే నా బాధ్యత, అదే నా ఇది అని ఇలాంటి అయిపోతారు అన్నమాట. అప్పుడు వీళ్ళ అమ్మ నాన్నలు ఏమనుకుంటారు, అయ్యో ఆ పిల్ల వచ్చింది మార్చేసింది నా కొడుకుని, అది ఇది అనుకుంటారు. అది మీ యొక్క పెంపకంలో ఫాల్ట్. స్టార్టింగ్ నుంచి మీరు అలా చేయడం వల్ల అలా జరిగిందన్నమాట, అంతే, వేరేంలే. ఇదే టైప్ ఆఫ్ ఫ్రెండ్ వచ్చేసి ఫస్ట్ క్లాస్ బెంచ్ వాళ్ళు, ఫస్ట్ బెంచ్ క్లాస్మేట్స్, ఈ ఫ్రెండ్స్ టైప్ అన్నమాట. నెక్స్ట్ ఆల్రౌండర్ ఫ్రెండ్. ఈ ఆల్రౌండర్ ఫ్రెండ్ విషయానికి వస్తే ఆడు ఆల్రెడీ ప్రిపేర్ అయిపోయి ఉంటాడు అనమాట. ఆ ఫ్రెండ్ ఖచ్చితంగా మీ ప్రతి ఒక్కరికి ఉంటాడు, బ్యాచ్లో ఉంటాడు, ఊర్లో ఉంటాడు, ఇంట్లో ఉంటాడు, ఖచ్చితంగా ఉంటాడు అలాంటి ఫ్రెండ్. చూడండి, ఆ ఫ్రెండ్ ఎలాంటాడంటే, నేనున్నా నా పక్కన ఇంకొక అబ్బాయి ఉన్నాడు అనుకో, ఇద్దరికి మ్యూచువల్గా ఒక ఫ్రెండ్ ఉన్నాడు అనుకుందాం. ఆడు ఆల్రౌండర్ ఫ్రెండ్ అన్నమాట. ఎట్లుంటాడంటే, మచ్చా ఇట్లా పని ఉందిరా, రా బయట దగ్గర వెళ్ళొద్దాం అని నేను పిలిచిన అనుకో, నాతో పాటు వస్తాడు. నాతో పాటు వచ్చి మొత్తం నా పని అయ్యేంతవరకు నాతో కూడా ఉండి ఏమీ ఎక్స్పెక్ట్ చేయకుండా వెళ్ళిపోతాడు అన్నమాట. అట్ ద సేమ్ టైం నా పని అయిపోయిన వెంటనే నా ఫ్రెండ్ పిలవంగానే వాడి దగ్గరికి వెళ్తాడు. ఆడ దగ్గరికి వెళ్ళి వాటితో టైం స్పెండ్ చేసి ఏం కావాలి ఏం చేయాలి అంత పని అయ్యేంత వరకు ఉండి ఏం ఎక్స్పెక్ట్ చేయకుండా వెళ్ళిపోతాడు అన్నమాట. వీడు ఆల్రౌండర్ ఫ్రెండ్ కాదు, ఇంకా ఉంది. ఏంటంటే ఇట్లా చేసి గమ్ముని వెళ్ళిపోతే ఏం ఎక్స్పెక్ట్ చేయకుండా వెళ్ళిపోతే ఆల్రౌండర్ ఫ్రెండ్ కాదు. ఇప్పుడు చెప్తా చూడు మెయిన్ పాయింట్. మనం ఏమన్నా తీసిస్తే తీసుకొని, తీసుకోకపోతే సర్లేరా అని గమ్ముని వెళ్ళిపోతాడు, చూసినావా? ఆడు ఆల్రౌండర్ ఫ్రెండ్ అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ నువ్వేం తీసిలేదనుకో, సరే మచ్చా వెళ్ళొస్తా బాయ్ అంటాడు. అదే నువ్వేమన్నా తీసిచ్చినావు అనుకో, ఇది ఏమన్నా మచ్చా నువ్వు తీస్తావని అనుకోలేదరా, అసలు నీతో కలిసి వేసి చాలా రోజులు అయిందిరా, అదిరా ఇదిరా అని చెప్పని ఏనాక అన్నీ బయట వచ్చేస్తాయి అన్నమాట, ఇంకా ఆటోమేటిక్గా. ఈడు ఆల్రౌండర్ అన్నమాట. లాస్ట్ బట్ నాట్ లీస్ట్ పిసినార్ ఫ్రెండ్. ఈ పిసినార్ ఫ్రెండ్ విషయానికి వస్తే ఉండని బ్యాచ్ అంటూ ఉండదు, చూడని మనిషి అంటూ ఉండదు ఈ పిసినార్ ఫ్రెండ్ని. నా పర్సనల్గా చాలా కీలకమైన పాత్ర పోషించినాడు అన్నమాట నా విషయంలో కూడా ఆ పిసినార్ ఫ్రెండ్ అనేవాడు. ఎలా అంటే, ఆడు ఏమైనా చెయ్యాలి అనుకుంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఏమన్నా మనీ స్పెండ్ చేయాలి అనుకుంటే వాళ్ళ ఇంట్లో వాళ్ళకి, వాడు ఫిక్స్ అయిపోయి ఉంటాడు, నేను ఎవరికైనా పెడితే వీళ్ళకే ఇవ్వాలి, వీళ్ళకే ఇచ్చేయాలని ఫిక్స్ అయిపోయి ఉంటాడు. ఆడు చేస్తే వాళ్ళకి మాత్రమే చేస్తాడు. నువ్వు ఏమైనా చెయ్యి, వాళ్ళకి మాత్రమే ఏమైనా చేయడానికి రెడీ అవుతాడు. ఇంకో ఊరు దగ్గరైనా రూపాయి కూడా తీయడానికి ఎదురు చూడ్డు అన్నమాట. ఒక ఎగ్జాంపుల్ నాకు జరిగింది చెప్తా చూడు. పోయినాం, నా సిట్టింగ్ నా డబ్బులతో మొత్తం అంతా తీసిచ్చేసిన అన్నమాట. సిట్టింగ్ తాగేనాడు ఫుల్గా. నేను డ్రైవ్ చేస్తారా అన్నాడు, సరే చేయరా అన్నాను. పోయి ఏదో బండో ఏదో వస్తే గుద్ది పరదబ్బినాడు, ఆడే పడిపోయినాం కింద, దెబ్బలు తగిలినాయి, బాగా గోక్కుపోయినాయి అన్నమాట. గుద్ది అయినాడు, అంతా అయిపోయింది. ఇప్పుడు ఏం చేయాలి? ఎవరిని అడిగినా పైసా వేయరు ఖచ్చితంగా, ఎందుకంటే మేము ఇద్దరం బెస్ట్ ఫ్రెండ్స్, వీళ్ళిద్దరు పోయినారంటే ఆడ తాగేసి పడిపోయింటారని వాళ్ళకి కూడా కన్ఫర్మ్ అన్నమాట. దానికని పైసా ఎవరు ఇరు, అర్థమైపోయింది. వీడిగా డబ్బులు ఉన్నదనే విషయం నాకు తెలుసు, కానీ వాడు నడకుండా మొత్తం సిట్టింగ్కి నా డబ్బులే ప్లే చేసాను అనమాట. మొత్తం సిట్టింగ్కి నా డబ్బులే పే చేస్తే ఇప్పుడు యాక్సిడెంట్ అయింది. ఇప్పుడు ఏం చేయాలి? కనీసం బేసిక్ మెడికల్ ఫస్ట్ ఎయిడ్ చేయడానికైనా హాస్పిటల్కి వెళ్తే, గవర్నమెంట్కి వెళ్ళినా కూడా వాళ్ళు ఏదో ఫస్ట్ ఎయిడ్ చేసేస్తారు, కానీ బయట ట్యాబ్లెట్ ఏమైనా కొనుక్కోవాలి, తప్పదు కదా. వీడు తీస్తాడా అని చూసిన, మచ్చా ఎట్రా అదిరా ఇదిరా అని చెప్పని డైరెక్ట్గా అమౌంట్ అడగకుండా పోయిన, అదిరా ఇదిరా ఎట్రా అదిరా ఇదిరా అంటా ఉన్నా. లేదంటున్నాడే కానీ వాడి దగ్గర ఒక రూపాయి బయట తీల, జీపీలో కూడా లేదు, ఎవరు నన్ను అడిగితే కూడా ఇవ్వరు, ఎట్రా అంటున్నాడు మళ్ళీ రివర్స్ నాకు. మరీ ఇంత కఠినంగా ఉంటారా అనుకున్నాను నేను అప్పుడు. తర్వాత రాడ్ రియాలిటీ ఏంటంటే, అప్పుడు సడన్గా ఒక ఫోన్ వచ్చిందన్నమాట, అడిగి ఎవరని తెలియదు,
ఇంట్లో వాళ్ళు ఎవరు కన్ఫర్మ్గా తెలియదా. నేను ఇక్కడ కూర్చోవునా హాస్పిటల్లో, అక్కడ ఉన్నాడు. చెప్తే ఇట్లా చెప్తున్నాడు, సరే అర్జెంటా ఉండు వేస్తానా అంటున్నాడు. ఫోన్ అమౌంట్ పే చేసినప్పుడు ఒక సౌండ్ వస్తుంది కదా, టెంగ్ టోంగ్ ఫోన్పే, అది వస్తుంది. ఇక్కడ మేమిద్దరం ఆల్రెడీ దోక్కుపోయినా ఇద్దరికి హాస్పిటల్లో ఉన్నాం, అయినా ₹1 తీట్లా. ఎవరు మరీ ఎంత పిసినారో లేదరా. టైప్స్ ఆఫ్ ఫ్రెండ్స్ ఇప్పుడు చెప్పిన లిస్ట్లో ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి ప్రతి ఒక్క పాయింట్లో ఎవడో ఒకడు మ్యాచ్ అయ్యే ఉంటాడు. వాళ్ళకి ట్యాగ్ చేయమని చెప్పట్లే నేను, వాళ్ళ పేరు మెన్షన్ చేయండి కామెంట్లో. ఎంతమంది ఒకే పేరు కలిగిన వాళ్ళు ఉన్నారో చూద్దాం. ఓకేనా? ఓకే, సీ యూ నెక్స్ట్ వీడియో.